కోడూరు మండల్, వికారాబాద్ డిస్టిక్. కలికి ఉనికిపోతున్నాం, మంటలు కాస్తున్నాం. పాపం ఇవ్వలేదా అన్నదా. ఈమె మళ్ళీ మరో మనిషిగా తయారయ్యి వాళ్ళ ఫ్యామిలీలో కలవాలని చెప్పి, వాళ్ళ అమ్మ నాయన ఎవరైనా ఉంటే కూడా అలా కలవాలని చెప్పి మా కోరిక. సంవత్సరం అవుతుంది అమ్మాయి మా దగ్గర నుండి వెళ్ళిపోయి. సంవత్సరం తర్వాత మాకు ఎక్కడ తిరిగినా కానీ దొరకలేదు. వికారాబాద్ గూడూరు మండల సరిహద్దుల్లో అటూ ఇటూ తిరుగుతూ మానసిక స్థితిని కోల్పోయి ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు పక్కనే ఓ బిచ్చగత్తెలా పడి ఉన్న ఈ మహిళను మానవత్వం చాటుకునే మహనీయుడైన ఏ వెంకటయ్య గారు ఆమెను గుర్తించి చెంగోమల్ పోలీసు వారి సహాయంతో ఆమెకు రక్షణ కల్పించాలని నిర్ణయించుకున్నాడు. రక్షక భటులు ప్రాణాలను కాపాడే దైవ సంభూతులనటానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ బిడ్డను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి నడిపించారు. అఘోరా రూపాన్ని తలపించే ఈ పిచ్చి తల్లి ఏ కన్నబిడ్డో, ఏ ఇంటి మహాలక్ష్మో, విధి రాసిన వింత నాటకంలో ఓ పాత్రధారి అయి ఇదిగో ఇలా అవతరించింది. ఏ కారణం ఈ తల్లిని ఈ స్థితికి దిగజార్చిందో ఆ దైవానికే తెలియాలి. క్షేత్రం నిర్వహించే పునర్జన్మ కార్యానికి బిడ్డను సిద్ధపరిచారు. మాసిన అవతారాన్ని మామూలుగా మార్చారు. అఘోరా రూపాన్ని ఆడపిల్లలా తీర్చిదిద్దారు. స్వామి ఆశీర్వాదం అత్యంత శక్తివంతమైనదిగా పునర్జీవనమై నిర్మలలో నరనరాన నాటుకుపోయింది. తానెవరో, తన స్థితిగతి ఏమిటో తెలిసే తెలివితేటలను దైవం అతి త్వరగానే తనకు తెలియజూపాడు. పుణ్యక్షేత్రంలో ఉన్న వాతావరణం ఈ తల్లి ఆరోగ్యాన్ని మార్చే దివ్యౌషధమైనది. శివప్రసాదమైన అన్నపానాదులు శరీర జీవన సారమైనవి. వైద్య బృందం అందించిన మందు బిళ్లలు మహేశ్వరుని రక్షణగా ఆమె ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు తోడ్పడినవి. కోల్పోయిన మతి తిరిగి జ్ఞాపకంగా మారింది. తానెవరో, ఎక్కడి నుండి వచ్చిందో తనకు తెలిసిపోయింది. తన పేరు నిర్మల అని గుర్తించింది. ఆత్మీయంగా తన కోసం వచ్చిన బంధువులతో ప్రేమగా మాట్లాడింది. గతంలో గుర్తులేని ఎన్నో విషయాలను గుర్తుకు తెచ్చుకుని మరీ వారికి చెప్పింది. ఈ పుణ్య భాగ్యం ఎందరికి దక్కుతుందో మీరే చెప్పండి. అదృష్టం నిర్మల భాగ్యంగా శ్రీ 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 పుణ్యలింగేశ్వరుని నిర్మలమైన శక్తి రూపానికి నిదర్శనమైనది. అఘోరా రూపంలో ఉన్న నిర్మల మామూలు మనిషిగా మారిన ఘనత మీ కళ్ల ముందే కనిపిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే చిరస్మరణీయమైన ఈ పుణ్య కార్యం పునర్జన్మ భాగ్యానికి పుణ్యలింగేశ్వరుడు ప్రసాదించిన ఆశీర్వాదమే. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఎంత బలాన్ని ఇచ్చిందో, ఎంతటి మహిమను చూపిందో, ఎన్ని బంధాలను కలిపిందో మీ కళ్ళతో మీరే చూడండి. భీమవరం కాలనీ మడుపల్లి ప్రాంతానికి సంబంధించిన చిట్టెంపల్లి బాలరాజు నిర్మలకు స్వయానా బాబాయ్ అవుతారు. తానే ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడించి నన్ను తీసుకువెళ్ళటానికి రండి అని స్వయంగా తెలిపింది. అటువంటి సత్య పలుకులు దైవ ఆశీర్వాదమై నిర్మల జీవితానికి చిరాయువై నిలిచాయి. సంవత్సరం అవుతుంది అమ్మాయి మా దగ్గర నుండి వెళ్ళిపోయి.
సంవత్సరం తర్వాత మాకు ఎక్కడ తిరిగినా కానీ దొరకలేదు. ఫైనల్లో సంవత్సరం తర్వాత నిన్నటి రోజు సాయంత్రం రోజు ఫోన్ నంబరు మంచిగా అయినాక ఫోన్ నంబర్ చెప్పింది. మేము మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది, నేను నిర్మల అని చెప్పింది, నా పేరు బాలరాజ్ అని చెప్పింది. వాళ్ళు మాకు కన్ఫామ్ అయింది. కన్ఫామ్ అయిన వెళ్ళే తీసుకొద్దామని మేము ఇక్కడికి ఆశ్రమంకి వచ్చినాము. చక్కగా బంధువులతో కలిసి ఇంటికి తిరిగి ప్రయాణమై వెళుతోంది. నిర్మలకు నూతన జన్మను ప్రసాదించిన పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. పుణ్యలింగేశ్వర స్వామియే నమః.